మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలికిపాటాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కేసీఆర్ అసెంబ్లీకి రమ్మను, దమ్ముంటే కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మను. ఆ యొక్క మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు మగాళ్ళు అయితే, మీకు దమ్ముంటే, మీకు జీల దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీలో కూర్చోమను, పూర్తి స్థాయి కూర్చోమను. ఏదో 10 నిమిషాలు పావుగంట మాట్లాడిపోడు కాదు, మొత్తం అసెంబ్లీ జరిగినంతసేపు కూర్చోవాలి. అసెంబ్లీలో జరిగినంతసేపు కాంగ్రెస్ ఎండగట్టాలని కూడా కోరుతున్నాం మేము. ఆ దమ్ముందా మీకు అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులట. అబ్బాబ్బాబ్బా, మళ్ళా ఈ సొల్లుకు పురాణం ఎప్పుడురా నాయన అంటే మీ అంత దోకే బదులు 10 సంవత్సరాలుగా 14 + 10 24 సంవత్సరాలుగా అనేక మంది ఉద్యమకారుల ఉసురు తీసుకున్నారు. మీరు మాట్లాడుతున్నారా? మీదో బతుకు, మీదో కథ. ఫిబ్రవరి 1వ వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమీక్షలట. ఏముండదు, అంత ఉత్తదే కథ. బురదలడే కాంగ్రెస్ పని అట. కోమటిరెడ్డి తాత తరం కాదు. కోమటిరెడ్డి తాత అవసరం లేదురా నాయన, మేము చాలు. మేమున్న కోమటిరెడ్డి కూడా అవసరం లేదు. మాలాంటి వాళ్ళు కొంతమంది చాలు మిమ్మల్ని బొందబెట్టడానికి. బొంద పెడతాం కూడా. రాజకీయంగా కిలోమీటర్ కాదు 10 కిలోమీటర్ లోతున బొంద పెట్టకపోతే మా పేర్లు మార్చుకుంటారు, రాసి పెట్టుకోండి. మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలికిపాటాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కేసీఆర్ అసెంబ్లీకి రమ్మను, దమ్ముంటే కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మను. ఆ యొక్క మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు మగాళ్ళు అయితే, మీకు దమ్ముంటే, మీకు జీల దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీలో కూర్చోమను, పూర్తి స్థాయి కూర్చోమను. ఏదో 10 నిమిషాలు పావుగంట మాట్లాడిపోడు కాదు, మొత్తం అసెంబ్లీ జరిగినంతసేపు కూర్చోవాలి. అసెంబ్లీలో జరిగినంతసేపు కాంగ్రెస్ ఎండగట్టాలని కూడా కోరుతున్నాం మేము. ఆ దమ్ముందా మీకు అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులట. అబ్బాబ్బాబ్బా, మళ్ళా ఈ సొల్లుకు పురాణం ఎప్పుడురా నాయన అంటే మీ అంత దోకే బదులు 10 సంవత్సరాలుగా 14 + 10 24 సంవత్సరాలుగా అనేక మంది ఉద్యమకారుల ఉసురు తీసుకున్నారు. మీరు మాట్లాడుతున్నారా? మీదో బతుకు, మీదో కథ. ఫిబ్రవరి 1వ వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమీక్షలట. ఏముండదు, అంత ఉత్తదే కథ. బురదలడే కాంగ్రెస్ పని అట. కోమటిరెడ్డి తాత తరం కాదు. కోమటిరెడ్డి తాత అవసరం లేదురా నాయన, మేము చాలు. మేమున్న కోమటిరెడ్డి కూడా అవసరం లేదు. మాలాంటి వాళ్ళు కొంతమంది చాలు మిమ్మల్ని బొందబెట్టడానికి. బొంద పెడతాం కూడా. రాజకీయంగా కిలోమీటర్ కాదు 10 కిలోమీటర్ లోతున బొంద పెట్టకపోతే మా పేర్లు మార్చుకుంటారు, రాసి పెట్టుకోండి.